ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం పంచతంత్రం సిరీస్లో చాప్టర్ 2కి ఎంటర్ అవుతున్నాం. మీరు అయితే చాప్టర్ 1 మిస్ అయ్యుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో వీడియోలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దయచేసి చూసి ఆనందించండి. వైభవ నది రాజ్యంలో విష్ణు శర్మ అనే గురువు ఇలా అంటున్నాడు. ఇది మీరు బాగా గమనించండి. ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నాల్నే మిత్రభేదం అంటారు. ఇద్దరు బలమైన వారు కలిసి ఉంటే వారి మధ్య సందేహాలు పెట్టి గొడవలు వేపి వాళ్లను విడదీసుకుని లాభం పొందడమే ఈ తంత్రం అసలు అర్థం. మీ అవగాహన కోసం నేను మీకొక కథ చెబుతాను. జాగ్రత్తగా వినండి. పూర్వం నూతనపురం అనే ఒక చక్కని పట్టణం ఉండేది. ప్రజలు పనులతో కిటకిటలాడే అందమైన ఊరు. ఆ పట్టణంలో మల్లన్న అనే తెలివైన వ్యాపారి ఉండేవాడు. ఎక్కడైనా అవకాశం కనిపిస్తే బిజినెస్లో బిజీ అయిపోయే వ్యక్తి. మల్లన్న బండిని లాగే ఇద్దరు బలమైన ఎద్దులు బసవ, నంది అతనికి బిజినెస్లో పెద్ద హెల్పర్స్గా ఉండేవి. ఒకరోజు అడవిదారి వస్తుండగా బసవ కాలొక్కసారిగా మడతపడి నేలపై పడిపోయింది. నొప్పితో లేవలేకపోయాడు. బసవ చాలా మంచి ఎద్దు. ఎన్నాళ్లుగానూ నిజాయితీగా పనిచేసింది. కాని ఎవరికైనా ఎప్పుడైనా ఏమవుతుందో చెప్పలేం. ఇప్పుడేం చేస్తాం? పక్కపల్లెలో ఇంకో ఎద్దు తెప్పించాలి. మీరు వెళ్ళి వెంటనే తీసుకురండి. మల్లన్న వెళ్ళిపోయిన తర్వాత బసవ 2-3 రోజులు అక్కడే నొప్పితో పడిపోయింది. తర్వాత నెమ్మదిగా లేచి కుంటుకుంటూ పచ్చిక దొరికే చోటికి వెళ్లి తింటూ కోలుకోవడం మొదలుపెట్టింది. అదృష్టవశాత్తు ఏ మృగం కూడా దానికి హాని చేయలేదు. ఒకరోజు బసవ ఒక్కసారిగా మేఘం మురిమినట్టుగా భారీగా రంకేసింది. ఆ శబ్దంతో అడవంతా మారుమ్రోగిపోయింది. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. జంతువులంతా ఒక్కసారిగా హడలిపోయాయి. అదే అడవిలో రుద్రసింహ అనే సింహరాజు నివసిస్తున్నాడు. దగ్గర్లోని మడుగు వద్ద నీరు త్రాగడానికి వచ్చిన రుద్రసింహ ఆ శబ్దం విన్న వెంటనే గుండె బలంగా కొట్టుకుంది. భయపడి కింద పడిపోయాడు. కొంతసేపటికి తేరుకున్నా కూడా వణుకుతున్నాడు. ఇలాంటి శబ్దం నేను ఎప్పుడూ వినలేదు. ఇలా గుండెలు దడదడలాడేలా అరచిన జంతువు ఎంత పెద్దదో! ఇది ఎక్కడ్నుండి వచ్చింది? రుద్రసింహ ఇలా భయపడిపోతుంటే దగ్గర్లో ఉన్న నక్కమంత్రి మాంత్రిక కూడా ఆశ్చర్యపోయాడు. అతని పిల్లలు మేధ, బోధి ఇద్దరూ రాజుగారి అవస్థ చూసి మొదట భయపడ్డా తర్వాత ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా ఒక మూలన చేరారు. బోధి, మన రాజు ఎంత వణికిపోతున్నాడో చూశావా? మనం వెళ్ళి గట్టిగా ధైర్యం చెప్పాలి. అలా చేస్తే ఆయన మన మీద నమ్మకం పెడతాడు. అయ్యో మేధా, మనమెందుకు వెళ్ళాలి? రాజు మనల్ని పిలవలేదు. ఆయనకు సేవ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు. మనకెందుకు ఈ కొత్త సమస్యలను? ఇక్కడక్కడా దొరికే ఆహారం తిని హాయిగా ఉండిపోదాం. పిలిచినప్పుడు వెళ్ళాలి. కాని పిలవకపోతే మనమే ముందుకు వెళ్లడం ప్రమాదం. ఈ విషయానికి కారణం చెప్పే ఒక కథ ఉంది. జాగ్రత్తగా విను. ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చాలా కోతులుండేవి. చెట్టు కింద కొన్ని వడ్రంగులు దూలం కోస్తున్నారు. దూలం సులభంగా చీలడానికి వారు 2 చీలికల మధ్య చెక్క మేకును పెట్టి వదిలేశారు. మధ్యాహ్నమయ్యాక వాళ్లు అన్నం తినటానికి వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్లగానే ఒక ముసలికోతి చెట్టు దిగివచ్చి దూలం మీదెక్కింది. ఒక కాలు చీలికలో ఇంకో కాలు బయటపెట్టి
ఆ చెక్క మేకును బలంగా లాగింది. అప్పుడే ఆ మేకు ఊడిపోగా 2 చీలికలు ఒక్కసారిగా టంగున కలుసుకుని కోతి కాలు దరికి నలిగిపోయింది. కొన్ని క్షణాలు తంటాలాడి ఆ కోతి అక్కడిక్కడే చనిపోయింది. అందుకే పిలవని పనుల్లో జోక్యం చేసుకోకూడదు. మన దారిన మనం వెళ్లడం మంచిది. బోధి, నీకు తెలియదురా, మనం ఎవరికైనా మేలు చెయ్యాలన్నా లేక శత్రువులకు కీడు చెయ్యాలన్నా రాజుగారి అండ తప్పదు. రాజుదయ లేకపోతే మనం బతికినా ఉపయోగం లేదు. బతికిన 4 రోజులు రాజులా దర్జాగా బతకాల్రా. మంచి చెడు తేడా కూడా తెలియనివాడు పశువుతో సమానం గదా. అరే, చాలు చాలు, నీ మాటలు ఆపు. మనమేమైనా ఆయన మంత్రులమా సలహాలు చెప్పడానికి? ఇంతకీ ఏం చేద్దామంటావ్, అది చెప్పు. బుద్ధిగా శ్రద్ధగా నేర్చుకున్నవాడే ప్రయోజకుడవుతాడు. అలాంటి వారిని రాజు గౌరవిస్తాడు. ఆ గౌరవంతో రాజ్య వ్యవహారాలు కూడా నేర్చుకోవచ్చు. అలా క్రమంగా ప్రధాని స్థాయి వరకు కూడా ఎదుగొచ్చు. కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారి భయం తీర్చేస్తాను. ఆయన మన్నను కూడా గెలుచుకుంటాను. నేను వచ్చేదాకా నువ్విక్కడే కూర్చో, వెంటనే వస్తాను.